అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన మనందర్నీ ఆలోచింపచేసే విషయం గురించి మాట్లాడుకుందాం. ఒక సమాజం తమకు మేలు చేసిన వాళ్లని ఎలా గుర్తుంచుకుంటుంది? ఒకవేళ ఆ జ్ఞాపకాలు మెల్లమెల్లగా చెరిగిపోతే ఏమవుతుంది? అసలు ఆ వారసత్వాన్ని కాపాడుకోవడం ఎందుకంత అవసరమో ఈ విశ్లేషణలో చూద్దాం. ఈ ఒక్క ప్రశ్నతోనే మొదలుపెడదాం. ఇది నిజంగా మనసును కదిలించే ప్రశ్న కదూ. ఒక ఊరి కోసం ఎంతో చేసిన వాళ్ల గుర్తు, వాళ్ల సంతకం చరిత్రలోంచి అలా మాయమైపోవాల్సిందేనా? ఈ ప్రశ్న చుట్టూనే మన చర్చ సాగుతుంది. సరే, ముందుగా అసల సమస్య ఏంటో చూద్దాం. ఇదేదో పేర్లు మర్చిపోవడం లాంటి చిన్న విషయం కాదండి. ఇది ఒక ఊరి చరిత్రను, దాని ఆత్మను కోల్పోవడం లాంటిది. ఒక్కసారి ఊహించుకోండి, మన ఊళ్ళోని ఓ పాత బడిగోడ మీద ఒక శిలాఫలకం ఉంది. దానిమీద అక్షరాలు పూర్తిగా అరిగిపోయాయి. ఆ గదిని కట్టించిందెవరు? ఆ మహానుభావుడి పేరేంటి? ఈరోజు ఎవ్వరికీ తెలీదు. ఒక త్యాగం, ఒక సంతకం కాలంలో అలా కలిసిపోయింది. ఇది చూడ్డానికి చిన్న విషయమే అయినా దీని వెనకున్న నష్టం చాలా చాలా పెద్దది. ఈ వాక్యం మన ఆలోచనా విధానాన్ని మార్చేస్తోంది. నిజమే కదా, ఒక ఊరి విలువ ఎత్తైన బిల్డింగులు కాదు, ఆ ఊరికోసం కష్టపడ్డా, త్యాగం చేసిన వాళ్ల కీర్తిప్రతిష్టలే ఆ ఊరికి అసలైన ఆస్తి. మరి ఆ కీర్తిని కాపాడుకోలేనప్పుడు మనం మన ఆస్తిని కోల్పోయినట్టే కదా. ఈ సమస్యను ఇంకాస్త లోతుగా చూద్దాం. ఇక్కడ మనం రెండవ మరణం అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వినడానికి కొంచెం బలంగా ఉంది కదా, కానీ మరిచిపోవడం వల్ల కలిగే తీవ్రమైన నష్టాన్నిది మనకు తెలియజేస్తోంది. ఇది ఎంత పవర్ఫుల్ కంపారిజనో చూడండి. మొదటి మరణమంటే మనకు తెలుసు, అది శారీరకమైనది. కాని ఈ రెండవ మరణమంటే ఒక వ్యక్తి పేరును, వాళ్లు చేసిన మంచిని సమాజమే పూర్తిగా మర్చిపోయినప్పుడొచ్చేది. అది శాశ్వతమైనది. మన ఊరికోసం పాటుపడ్డవాళ్లకి మనమిచ్చే నిజమైన గౌరవం వాళ్ల పేరును బ్రతికించడమే. అసలు విరాళమంటే ఏంటి? కేవలం డబ్బా కాదు. ప్రతి విరాళం వెనుక ఒక కథ, ఒక ఇమోషనుంటుంది. తన కొడుకు జ్ఞాపకంగా ఒక తండ్రి కట్టించిన గది కావొచ్చు, లేదా తన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఒక తల్లి తవ్వించిన చెరువు కావొచ్చు. మనమా దాత పేరును మర్చిపోయినప్పుడు ఆ పేరుతో ముడిపడి ఉన్న ఆ పవిత్రమైన ఎమోషన్ను కూడా చంపేసినట్టే అవుతుంది. ఇలా దాతలను మర్చిపోవడమంటే కేవలం గతాన్ని అవమానించడమే కాదు, అది మన ఊరి భవిష్యత్తును కూడా దెబ్బతీస్తుంది. ఇది దాతృత్వ స్ఫూర్తి అనే ఒక గొలుసును మన చేతుల్తో మనమే తెంచేసుకోవడంలాంటిది. ఈ గొలుసు ఎలా తెగిపోతుందో చూడండి. ఫస్ట్, మనం పాత దాతల పేర్లను మర్చిపోతాం, సరేలే అనుకుంటాం. కాని అది చూస్తున్న నెక్స్ట్ జనరేషన్కు మనం కూడా ఊరికేదైనా చెయ్యాలి అనే స్ఫూర్తి ఎక్కడ్నించొస్తుంది? దాంతో ఊరితో అనుబంధం తగ్గిపోతుంది. చివరికి ఇచ్చే గుణం, దాతృత్వం అనేవే ఊరిలోంచి మాయమైపోతాయి. ఇప్పుడు మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్న ఇదే. ఈరోజు మనం మన పూర్వీకుల త్యాగాలను గౌరవించకపోతే రేపటి తరం ఎవరిని చూసి స్ఫూర్తి పొందుతుంది? అభివృద్ధికి కావలసిన ఆ ప్రేరణ ఎక్కడనుంచి వస్తుంది? సరే, ఇప్పటిదాకా సమస్య గురించి మాట్లాడేం. మరి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. మన కాలానికి తగ్గట్టుగా ఒక శక్తివంతమైన, శాశ్వతమైన పరిష్కారం ఉంది. అదే డిజిటల్ శాసనం. ఈ టేబుల్ చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో. రాతి ఫలకాలు కాలంతోపాటు కరిగిపోతాయి. కాగితపు రికార్డులు చెప్పక్కర్లేదు, చిరిగిపోవచ్చు, పాడైపోవచ్చు. కానీ ఈ డిజిటల్ శాసనం మాత్రం శాశ్వతమైనది. దాతల కీర్తిని ఎప్పటికీ నిలిపి ఉంచుతుంది. ఇదేదో మనం కొత్తగా కనిపెట్టింది కాదు. ఒకప్పుడు రాజులేం చేసేవాళ్లు? తమ పనులని రాళ్లమీద శాసనాలుగా చెక్కించేవాళ్లు. మనం ఇప్పుడు అదే పనిని ఆధునిక టెక్నాలజీతో మన గ్రామదాతల కోసం చెయ్యాలి. ఇది మన సంప్రదాయాన్ని గౌరవిస్తూనే భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమన్నమాట. అసలు ఈ డిజిటల్ శాసనం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఆన్లైన్ రికార్డ్. మన ఊరి దాతల పేర్లు, వాళ్ల వంశ వివరాలు, వాళ్లు చేసిన సేవ, ఇవన్నీ ఒకే చోట భద్రంగా ఉంటాయి. దీనివల్ల అమెరికాలో ఉన్న మన ఊరి వ్యక్తి కూడా తన పిల్లలకి తమ తాతల గొప్పతనాన్ని గర్వంగా చూపించగలడు. ఇక ముగింపు దశకు వస్తున్నాం. గుర్తుంచుకోండి, ఈ ప్రయత్నం కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడం కోసం కాదు. ఇది మన భవిష్యత్తు కోసం మనం వేసుకుంటున్న ఒక గట్టి పునాది. ఈ ఒక్క మాట మనం గుర్తుపెట్టుకుంటే చాలు.
ఏ ఊరైతే తనకోసం త్యాగం చేసిన వారిని గౌరవిస్తుందో ఆ ఊరు ఎప్పటికీ వెనుకబడదు. ఎందుకంటే ఆ గౌరవమే భవిష్యత్తరాలకు స్ఫూర్తినిస్తుంది, సేవాభావాన్ని బ్రతికిస్తుంది. అందుకే దాతల వివరాలను కాపాడటమంటే మన ఊరి భవిష్యత్తును కాపాడటమే. ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం మన పిల్లలకు భూములు, భవనాలు లాంటి ఆస్తులిస్తున్నాం. మంచిదే. కాని వాటితో పాటు మన ఊరి చరిత్ర, మన పెద్దల గౌరవం అనే అమూల్యమైన వారసత్వాన్ని అందిస్తున్నామా? ఈ విషయంపై మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.